శ్లోకము 42 అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం ఆ యోగభ్రష్టుడు జ్ఞానమున్న యోగుల కుటుంబంలోనే మళ్లీ జన్మిస్తాడు. ఇలాంటి జన్మ ఈ లోకంలో చాలా అరుదైనది. దీనర్థం ఏమిటి? అతనికి చిన్నప్పటినుంచి మంచి వాతావరణం ఉంది. అది యాదృచ్ఛికం కాదు, భగవంతుని మార్గంలో వేసిన ప్రయత్నం మనల్ని మళ్లీ ఆ మార్గానికే తీసుకువస్తుంది. ధ్యానం, జపం, సద్గుణాలు ఎప్పుడూ వృథా కావు. అవి మన జీవితం మారేలా చేసే పునాది వేస్తాయి. ఇలాంటి జన్మ దొరకడం అదృష్టం కాదు, పూర్వ సాధన ఫలం. శ్లోకము 43 తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధో కురునందన. అలాంటి జన్మలో గత జన్మలో సంపాదించిన ఆధ్యాత్మిక బుద్ధి మళ్లీ మేల్కొంటుంది. మునుపటి జీవితంలో ఎక్కడ ఆగిపోయాడో అక్కడినుంచే మళ్లీ ప్రయత్నం మొదలవుతుంది. ఇది మన జీవితానికి ఎలా సరిపోతుంది? మీరు గమనించారా? కొంతమందికి చిన్నప్పటినుంచి ధ్యానం మీద ఆసక్తి ఉంటుంది. కొందరికి దేవుని పేరు వింటే మనస్సు కదులుతుంది. ఎవరికో తెలియకుండానే సద్గుణాల వైపు ఆకర్షణ ఉంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు ఈ జన్మలో చేసే ప్రయత్నం ఇక్కడితో ఆగిపోదు. ఆధ్యాత్మిక సాధనకు రిసెట్ బటన్ ఉండదు. ఎక్కడ ఆగినా అక్కడినుంచే మళ్లీ కొనసాగుతుంది. అందుకే ప్రతి చిన్న ప్రయత్నం కూడా విలువైనదే.